తర్వాత మీరెలా గెట్ ఆన్ అయ్యారు? సింపుల్ అండి. మనల్ని అర్థం చేసుకోలేని వ్యక్తి మనం ఎంత కాంప్రమైజ్ అయ్యి కన్విన్స్ చేసినా మన పక్కనే ఉంటుంది కానీ మనలో ఉండదు. డైవర్స్ తర్వాత ఒక లోన్లీనెస్ ఉంటుంది. ఆ లోన్లీనెస్లోనే మనం తెలియక చాలా తప్పులు చేస్తాం. కానీ రియాలిటీ తెలుసుకుంటే మ్యారిటల్ అఫైర్స్ ఉండవు. సింగిల్గా లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం ఉండదు. డైవర్స్ తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి నేను చాలా ఆలోచించాను. బట్ ఎందుకో భయం. పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ జరుగుతాయనే భయంతో ఇంకొక రిలేషన్షిప్ వద్దనుకున్నాను. కానీ మీరు చెప్పింది విన్నాక కొంచెం ధైర్యం వచ్చింది. నాకు ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుంది. అది మీరు ఒప్పుకుంటే. తర్వాత మీరెలా గెట్ ఆన్ అయ్యారు? సింపుల్ అండి. మనల్ని అర్థం చేసుకోలేని వ్యక్తి మనం ఎంత కాంప్రమైజ్ అయ్యి కన్విన్స్ చేసినా మన పక్కనే ఉంటుంది కానీ మనలో ఉండదు. డైవర్స్ తర్వాత ఒక లోన్లీనెస్ ఉంటుంది. ఆ లోన్లీనెస్లోనే మనం తెలియక చాలా తప్పులు చేస్తాం. కానీ రియాలిటీ తెలుసుకుంటే మ్యారిటల్ అఫైర్స్ ఉండవు. సింగిల్గా లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం ఉండదు. డైవర్స్ తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి నేను చాలా ఆలోచించాను. బట్ ఎందుకో భయం. పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ జరుగుతాయనే భయంతో ఇంకొక రిలేషన్షిప్ వద్దనుకున్నాను. కానీ మీరు చెప్పింది విన్నాక కొంచెం ధైర్యం వచ్చింది. నాకు ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుంది. అది మీరు ఒప్పుకుంటే. తర్వాత మీరెలా గెట్ ఆన్ అయ్యారు? సింపుల్ అండి. మనల్ని అర్థం చేసుకోలేని వ్యక్తి మనం ఎంత కాంప్రమైజ్ అయ్యి కన్విన్స్ చేసినా మన పక్కనే ఉంటుంది కానీ మనలో ఉండదు. డైవర్స్ తర్వాత ఒక లోన్లీనెస్ ఉంటుంది. ఆ లోన్లీనెస్లోనే మనం తెలియక చాలా తప్పులు చేస్తాం. కానీ రియాలిటీ తెలుసుకుంటే మ్యారిటల్ అఫైర్స్ ఉండవు. సింగిల్గా లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం ఉండదు. డైవర్స్ తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి నేను చాలా ఆలోచించాను. బట్ ఎందుకో భయం. పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ జరుగుతాయనే భయంతో ఇంకొక రిలేషన్షిప్ వద్దనుకున్నాను. కానీ మీరు చెప్పింది విన్నాక కొంచెం ధైర్యం వచ్చింది. నాకు ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుంది. అది మీరు ఒప్పుకుంటే.